కుమారుడు పరిశుద్ధాత్మ త్రియక దేవుని పేరిట ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, శ్రేష్టమైన ప్రతి ఈవిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము. సమయమందు నీ ప్రియమైన బిడ్డలతో కలిసి మీ యొక్క పరిశుద్ధ లేఖనములు ధ్యానం చేసుకుని ఉండగా అవి మా జీవితాలకు వెలుగును ప్రసాదించుటకు, నీ ఆజ్ఞలు పాటించుట ద్వారా కలుగు దీర్ఘాయువు, సుఖజీవంతో గడిచే సంవత్సరములు శాంతిని మా అందరికి అనుగ్రహించుమని నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు యెహోవా మీ దృష్టికి యోగ్యములుగా చేసుకొనుమని యేసు నామముందు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ అందరికీ మన ప్రభువైన యేసు స్వామి పేరిట శుభములు, దైవ దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ఇలాగున మనమందరం కలుసుకొని ప్రభువుని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనములు. మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు శుభములు, దైవ ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను నంద్యాల అధ్యక్ష మండల పక్షంగా. ఈ సమయమందు పరిశుద్ధుడైన లూకా రాసిన పరిశుద్ధ సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఆ దినములయందు యేసుస్వామి ప్రార్థన చేయుటకు అరణ్యమునకు కొండకు వెళ్ళాడు. ఇప్పుడు ఒక అరణ్యంలో మనమున్నాం. ఈ అరణ్యంలో ఒంటరిగా రావటానికి మనిషికి చాలా భయం. ఈ అరణ్యంలో తోడుగా వస్తేనే భయం కలుగుతూ ఉంది. కానీ యేసుస్వాముల వారు ఆయన ప్రార్థించటానికి ఒంటరిగా అరణ్యముకు వెళ్ళేవాడు. ఆయన ప్రార్థన యందు గడిపేవాడు. ప్రార్థన శక్తిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు. ఈరోజు సంఘాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, అనేక చోట్ల క్రైస్తవ సంఘాల్లో ప్రార్థన అనేది మనం చూస్తున్నాం. ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరుగుట మనం అనుభవిస్తున్నాం. ప్రార్థించినప్పుడు మనిషి బలహీనుడైనప్పటికీ కూడా ప్రార్థనా శక్తి ద్వారా, ఈ మానవుని ద్వారా దేవుడు మహత్కార్యాలు చేస్తున్నాడు. అపవిత్రాత్మ శక్తులు ప్రార్థనా శక్తి ద్వారా పారిపోతున్నాయి. రోగగ్రస్తులు విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. యేసుస్వామి భూమి మీద జీవించినటువంటి జీవితంలో, ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో ఆయన ప్రతి అడుగు ఈనాటి క్రైస్తవులకు, భవిష్యత్ క్రైస్తవులకు, సర్వలోకానికి ఒక మాదిరి. ఆయన మాట, ఆయన క్రియ, ఆయన ప్రేమ, ఆ ప్రభు కరుణ, అనారోగ్యంతో ఉన్నటువంటి వారి ఎడల ఆయనకున్న జాలి, త్రోసివేయబడినటువంటి వారి ఎడల ఆయనకున్నటువంటి ఆ కనికరము, పాపుల ఎడల ఆయనకున్నటువంటి ఆ శ్రద్ధ, వారిని క్షమించి దైవరాజ్య పౌరులుగా మార్చేటువంటి ఆ పరిస్థితి మనం చూసినప్పుడు, ప్రియులారా, స్వామి యొక్క జీవితమును మనము మాదిరిగా తీసుకున్నప్పుడు, ఆ స్వామి చేసిన ప్రతి పని మనం చేయడానికి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు నాకంటే ఎక్కువ అద్భుత కార్యాలు చేయగలుగుతారు. అది చేయాలంటే యేసుస్వాముల వారి యొక్క అడుగులలో మనం అడుగులు వేసి ముందుకు ప్రయాణించాలి. క్రైస్తవ పునాదికి, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి, యేసుస్వామిని ఎరిగి భూమి మీద జీవించటానికి కొన్ని పునాదులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనటువంటి పునాది, ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ ఓన్లీ ద ప్రేయర్, ప్రార్థన. స్వామి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు అనేక పర్యాయాలు వారి అవిశ్వాసమును బట్టి, వారి ప్రార్థనా లేమిని బట్టి వారిని ఖండించినట్లుగా మనం చూస్తాం. చివరి దినం, యేసుస్వామి చివరి దినం భూమి మీద జీవించేటప్పుడు ఇలాంటి ఒక గెత్సేమనే తోటలోనికి ఆ ప్రభు వెళ్ళాడు. శిష్యులను తీసుకొని వెళ్ళి ప్రార్థించమని వారిని కోరినాడు. ఒక గడియ ప్రార్థించండి. అందుకనే ప్రార్థనా శక్తి, ప్రార్థించడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు మనం తెలుసుకోవాలి. ప్రార్థించినప్పుడు నీవు మోకరించి ప్రార్థించగలిగితే
నీ మోకాటి గుర్తులు ప్రార్థనా చిహ్నాలుగా నువ్వు కలిగి జీవించితే నీ మోకాళ్ళు నల్లగా మార్చబడతాయి, కానీ నీ ముఖము, నీ జీవితము, నీ కుటుంబం ప్రకాశించబడుతుంది. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా గొప్ప ఆధిక్యత. ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడడం, ద కన్వర్జేషన్ విత్ గాడ్ ఆల్మైటీ. ఏదేను తోటలో ఆదాము అవ్వలు ప్రతి సాయంకాల వేళ చల్లపూట ప్రభుల వారు వచ్చినప్పుడు వారు చంటి బిడ్డల్లాగా తల్లి దగ్గరికి పరిగెత్తినట్లుగా తండ్రి దగ్గరికి పరిగెత్తితే ఆ చల్లపూట వారు తండ్రితో సంభాషించేవాళ్ళు. ఆదాము అని తండ్రి పిలిచినప్పుడు నా తండ్రి అని ఆదాము సమాధానం చెప్పేవాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థిస్తే నీ ప్రార్థనకు దేవుడు సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన వినగలిగినటువంటి దేవుడు. ఈ ప్రార్థన దేవుని యొక్క కృపలో మనల్ని ప్రవేశపెడుతుంది. ప్రార్థనలో 2 అంశాలు తప్పకుండా ఉండాలా. నిజమైన విశ్వాసి ప్రార్థించినప్పుడు మొదటిగా ప్రభువు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అంతరంగములో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకము. డోంట్ ఫర్గెట్ ద యాక్ట్స్ ఆఫ్ గాడ్, బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, బెనిఫిట్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని తల వంచి ఆ ప్రభుకు స్తుతులు చెల్లించాలి. మొదటిది స్తుతి. ప్రార్థన జీవితంలో మొదటిది స్తుతి ఉండాలి. రెండవది మనకు వ్యక్తిగతంగా, మన కుటుంబాలకు, మన జీవితాలకు, లేకపోతే మన సంఘాలకు, లేకపోతే మన దేశానికి కావలసినటువంటి విషయాలను విజ్ఞాపన చేయాలి. అందుకే ఈ యాకోబుకు దర్శనం కలిగినప్పుడు బేతేలు అనుభవంలో ఆ యాకోబు దర్శనంలో ఒక నిచ్చెన ఆకాశంలో కనపడుతుంది. కొంతమంది దేవదూతలు క్రిందికి దిగొస్తున్నారు. ఆ నిచ్చెన మీద మరోవైపు నుంచి మరికొంతమంది దేవదూతలు ఆకాశంలోకి ఎక్కిపోతున్నారు. థియోలోజియన్స్ దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే ఏమంటారంటే, నీవు చేసిన ప్రార్థన మనవులను, విజ్ఞాపనలను, అదేవిధంగా దేవునికి నువ్వు చెల్లించిన స్తుతులను కొంతమంది దేవదూతలు మోసుకొని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. ఆ దేవునికి సమర్పించిన తర్వాత నువ్వేమైతే విజ్ఞాపన చేశావో ఆ విజ్ఞాపన విషయాలను దేవుడు స్వీకరించి నీ ప్రార్థనకు జవాబు, ఆశీర్వాదాలు మరొక దేవదూత ద్వారా కిందికి పంపిస్తున్నాడు అని చెప్పి మనం చూస్తాం. ప్రార్థన దేవునితో మాట్లాడడం, ప్రార్థన మానవుని జీవితాన్ని ప్రకాశింపచేస్తుంది. ప్రార్థన మాత్రమే మనల్ని విశ్వాసపూర్ణులుగా చేస్తూ ఉంది. అందుకే యేసుస్వామి ఆయన సమయం దొరికినప్పుడల్లా అరణ్యమునకు వెళ్ళి ఒంటరిగా మోకాళ్ళుని ప్రార్థించేవాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ 5వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేయక మునుపు కొండ ముందుకు ఈ సాతానుడు శోధించుటకు ఆయన్ను అరణ్యమునకు తోడుకొని పోయాను. అరణ్యంలో ఆ సాతానుడు ఆయన శోధిస్తున్నప్పుడు ఆ యేసుస్వామి వారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయుటకు, ప్రార్థనలో రాత్రి గడుపుటకు ప్రభుల వారు అరణ్యానికి వెళ్ళాడు. ఆయన మనకు మాదిరి చూపించినాడు. ఆ మాదిరిని ఈరోజు మనమందరం కూడా పాటించాలి. అనేక కుటుంబాల్లో ప్రార్థన లేమి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. రేయి మొదటి జామున లేచి నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీళ్లు ఒలకబోసినట్లుగా నీ హృదయం ప్రభు సన్నిధిలో ఒలకబోయమని ప్రార్థన సెలవిస్తూ ఉంది వాక్యం. అయితే ఆ రేయి మొదటి జామున అంటే సాయంకాలం 6 మొదలుకొని సాయంకాలం రాత్రి 9 గంటల వరకు మొదటి జాము అంటారు. ఈ మొదటి జాములో మనం ఏం చేస్తున్నామో మనందరికీ తెలుసు. ప్రాముఖ్యంగా నా ప్రియ సహోదరీలు, కుటుంబాల్లో ఆ రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు ప్రార్థించమని ప్రభు సెలవిస్తున్నాడు. నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావా? కుటుంబ ప్రార్థన నీ జీవితంలో ఉందా? ఒక తల్లిగా, ఒక జ్ఞానవంతురాలుగా, ఒక గృహిణిగా, ఒక కుటుంబ యజమానురాలిగా నీ పిల్లలను ఆ రేయి మొదటి జామున మోకరింపచేసి ప్రార్థించే అనుభవం నీకుందా? సమూయేలు తల్లిలాగా, కొర్నేలి తల్లిలాగా, తిమోతి తల్లిలాగా. నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ దినం నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, సర్వశక్తిమంతుడైనటువంటి వాక్య స్వరూపుడైన యేసుస్వామి ఏది అడిగితే అది దేవుడు ఇస్తుంటే ఆయనే ప్రార్థన ద్వారా శక్తిని పొందుకున్నాడు. మరి ప్రార్థనను మర్చిపోతే మన జీవితాల్లో విశ్వాసాన్ని కోల్పోతాం. అందుకే ప్రార్థించటానికి ఆ ప్రభు వెళ్ళాడు. ప్రార్థన ఎప్పుడు మొదలైంది? ఎలా
మనం ఆ ప్రార్థన విశేషాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అబ్రాహామును ఈ విగ్రహారాధనలో నుంచి, ఆ స్థితిలో నుంచి, ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి బయటికి పిలుచుకుంటాడు. క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ఆ ఊరు పట్టణం. సిన్ అనేటువంటి చంద్రదేవతను ఆరాధించేవాడు అబ్రహాము వారి పితరులు. ఈ పరిస్థితుల్లో ఉన్న అబ్రహామును 12వ అధ్యాయం ఆదికాండంలో, నీవు లేచి నేను చూపించే దేశానికి నీ తండ్రి నుంచి నువ్వు బయటికి రావాలా, సపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. సరే, అబ్రహాము బయటికి వచ్చాడు. దేవుడు నడిపిస్తున్నాడు, వెళ్తున్నాడు, ఈ గొర్రెలు మేపుకుంటూ వెళ్తున్నాడు, అవి ఆగిన చోట ఆగుతున్నాడు. ఇలా అబ్రహాము 8వ వచనంకి వచ్చేసరికి, అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళెను. క్రైస్తవ జీవితము ఒక ప్రయాణం. క్రిస్టియన్ ఫెయిత్ అండ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ జర్నీ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో అబ్రహాము బేతేలుకు చేరుకున్నాడు. బేతేలు అనగా నీవు ఆరాధించే సంఘము. బేత్ అనే హీబ్రూ మాటకు హౌస్ అని అర్థం. ఏల్ అనేటువంటి హీబ్రూ మాటకు యెహోవా లేదా గాడ్ అని అర్థం. బేత్ ఏల్, ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సంఘము, దేవుని నివాసము, దేవుని ఇల్లు అయినటువంటి దేవాలయంలో నువ్వు వెళ్తే యెహోవాకు బలిపీఠం కట్టినాడు అబ్రాము. ద ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. నీవు కూడా నీ జీవితాన్ని కట్టుకోవాలా, ప్రార్థన ద్వారా కట్టుకొని ఆ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అయ్యా, తండ్రిని విడిచిపెట్టాను దేవా, తల్లిని విడిచిపెట్టాను, బంధుమిత్రాదులను వదిలిపెట్టమన్నా వదిలిపెట్టాను. ఇదిగో నేను ప్రయాణమై నువ్వు చూపించే దేశానికి నేను వెళ్తున్నాను. నా ఈ ప్రయాణం ఇంకా మిగిలి ఉంది. ఈ ప్రయాణంలో నీవే నన్ను నడిపించాల ప్రభువా, నీవే నాకు తోడుగా ఉండాలి తండ్రి. నీ తోడు లేకపోతే, నీ సహాయం లేకపోతే, నీ యొక్క నడిపింపు లేకపోతే నీ ఉద్దేశములను నా జీవితంలో నెరవేర్చలేను. కాబట్టి నీవు నాకు నడిపింపు దయచేయండి స్వామి అని అబ్రాహాము ప్రార్థించినాడు. అక్కడ బేతేలులో బలిపీఠం కట్టి ప్రార్థన చేసినాడు. ప్రార్థన. ప్రకటన గ్రంథం రాసినటువంటి పరిశుద్ధుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఆయన మరణం కొరకు ఆ జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పద్మాసు ద్వీపము ఒక్కటే రాతి మీద ఉన్నటువంటి ద్వీపం. ఆ రాతి మీద మోకరించే అనుభవం కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. యూసిబిఎస్ అనేటువంటి చరిత్రకారుడు ఈ యొక్క యోహాను మోకాలను గురించి వర్ణిస్తాడు. మనమైతే ముఖాలను గురించి వర్ణిస్తాం, కానీ క్రైస్తవుడు మోకాళ్ళ గురించి వర్ణించాలా. అతని మోకాళ్ళు ఒంటె మోకాళ్ళ వలె, అవి కాయలు కాసి ఉన్నవి అని చెప్పి రాస్తాడు. క్రైస్తవుడి మోకాళ్ళు ఒంటె మోకాళ్ళ వలె మార్చాలా. ఏమన్నా అవసరమా నీకు? వాటి కొరకు ప్రభువుని అడుగు. దేవా, నా పిల్లలు చదువుకుంటున్నారు, జ్ఞానం అనుగ్రహించు. నా పిల్లలు యుక్త వయసుకు వచ్చారు, వివాహాలు అనుగ్రహించు. చదువులు ముగించారు, ఉద్యోగాలు అనుగ్రహించు. నా జీవితానికి శాంతిని దయచేయండి. నా కుటుంబానికి ఆశీర్వాదం అనుగ్రహించండి. నా దేహానికి స్వస్థత ప్రసాదించండి. దేవా, నాకు కలిగినటువంటి ఈ జీవితంలో నీ యందు విశ్వాసమును స్థిరపరచండి ప్రభు. ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మనల్ని ప్రభు బిడ్డలుగా మారుస్తుంది. అబ్రాహాము ప్రార్థించినాడు, అబ్రాహాముగా మార్చబడ్డాడు. లోతు విడిచిపోయిన తర్వాత అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై అంటాడు, ఇదిగో నీ గర్భములో నుంచి రాజులను ఉద్భవింపజేస్తాను అబ్రాహాము, నువ్వు అబ్రాహాముగా మార్చబడతావు, నిన్ను ఆశీర్వదించి ఘనపరుస్తాను, గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ప్రార్థన శక్తి. కాబట్టి ఈరోజు యేసుస్వాముల వారు ఆయన ప్రార్థించటానికి కొండకు వెళ్ళాడు. కొండలో ఆయన అరణ్యంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థించితే మన జీవితాలకు ఆరోగ్యము, విజయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ప్రార్థనా శక్తి నేను మీకు గుర్తు చేస్తా. ప్రార్థన, ఆ ప్రార్థన యొక్క ఫలితాలు కొన్ని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఒకసారి ఇశ్రాయేలులకు అమోరీయులతో యుద్ధం పడింది. యెహోషువ నాయకత్వంలో వీరు కనాను దేశానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి వేళ ఈ అమోరీయులు అనేటువంటి ఇశ్రాయేలు శత్రువులలో ప్రధానమైనటువంటి శత్రువులు వారు వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం.
యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోషువ అంటే అర్థము యెహోవా నా రక్షణ అని అర్థం. నాకు రక్షకుడు ఎవరంటే యెహోవా. ఆ దేవుని నామమున యెహోవాకు యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడు. పూర్వకాలం యుద్ధం చేయాలంటే ధర్మ యుద్ధము అంటారు. అంటే సూర్యోదయ సమయమున యుద్ధం ప్రారంభమవుతుంది, సూర్యాస్తమయమున యుద్ధము ముగిస్తుంది. ఈ పరిస్థితుల్లో సూర్యుడు ఉన్నప్పుడు, వెలుగు ఉన్నప్పుడు యుద్ధం చేయాల. ఈ వెలుగు సాయంకాలం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. సూర్యాస్తమైపోతే శత్రు సంహారం పూర్తి కాదు. మనకు భారతదేశంలో ఒక సామెత ఉంది, అదేంటంటే శత్రుశేషం ఉండకూడదంట, రుణశేషం ఉండకూడదంట, అగ్నిశేషం కూడా ఉండకూడదు అని అంటారు. ఎవరికైనా బాకీ ఉంటే పూర్తిగా తీసేయాల. కొంచెం ఉన్నా వారు ఎప్పుడో ఒకసారి మనల్ని అవమానపరుస్తారు. అగ్ని మన ఇంటిని దహిస్తున్నప్పుడు అంత పూర్తిగా దాన్ని ఆర్పివేయాలి, శేషం పెట్టకూడదు, మరలా కలుస్తుంది. అట్లాగే శత్రుశేషం కూడా ఉండకూడదని రాజరిక ధర్మం. ఇప్పుడు శత్రువులు ప్రేమించాలని స్వామి చెప్తున్నాడు. కానీ పాత నిబంధనలో శత్రువులు చంపడం దేవుని చిత్తమైన కనుక ఈ అమోరీయులను చంపడానికి వారికి పగలు సరిపోలేదు. అందుకే యెహోషువ ప్రార్థన చేస్తూ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవునికి స్తోత్రం. సృష్టిలో యేసయ్య తయారు చేసినటువంటి సృష్టిలో ఇంతవరకు ఇలాంటి దినం రాలేదు. సృష్టి క్రమాన్ని శాసించగలిగినటువంటి శక్తి ప్రార్థన ద్వారా కలిగింది యెహోషువ అనే ఒక యవ్వనస్తుడికి. ఒక యవ్వనస్తుడు, దేవుని చేత నిర్దేశించబడినటువంటి నాయకుడు, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి ఈ నిర్గమ నాయకుడిగా ఉన్న ఒక యవ్వనస్తుడు సృష్టిని శాసిస్తున్నాడు. సూర్య చంద్రుల గమనాన్ని ఆపగలిగినాడు. కారణం ప్రార్థనా జీవితం. ఈరోజు యవ్వనస్తులు ప్రార్థన జీవితం ఉందా? ఒక యవ్వనస్తుడు 6 లక్షల కాల్బలమైనటువంటి యవ్వనస్తులను, వారి భార్యలను, వారి తల్లిదండ్రులను, వారి పిల్లలను, దాదాపు 30 లక్షల మందిని ఆయన ఐగుప్తు నుంచి మరి ముందుకు నడిపిస్తున్న వేళ ఈ యవ్వనస్తుడైనటువంటి నాయకుడైన యెహోషువ ప్రార్థన చేస్తే సృష్టి క్రమం ఆగింది. సూర్యుడు ఆగిపోతే ఈ నక్షత్రాలు, నవగ్రహాల యొక్క గమనం ఆగింది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప శక్తి. అందుకే ప్రార్థనా శక్తిని కలిగి మనం బ్రతకాల అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. అందుకే చరిత్రలో ఒక దినం తక్కువ. వాస్తవంగా మనం రేపటి దినాల్లో ఉండాలి ఈరోజు. కానీ ఈరోజు మనము ఒక దినం తక్కువగా ఉన్నాం, వెనకున్నామంటే అర్థం ఏంటంటే ఒక దినమల్లా ఆకాశం మధ్యమున ఈ సూర్యుడు నిలిచినాడు. అది కేవలం ఒక యవ్వనస్తుని యొక్క ప్రార్థన ద్వారా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు మన జీవితాలలో ఈ ప్రార్థనా శక్తిని కలిగి మనం బ్రతకాలి. ప్రార్థన యొక్క ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాంటి అరణ్యంలో ఏలియా అనేటువంటి భక్తుడు రాజుగారి భార్య రాణి గారికి భయపడి వెళ్ళి ఒక వాగు దగ్గర కూర్చున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆకలి అవుతుంది, దాహం అవుతుంది. ఆ కెరీతు వాగులోనికి వెళ్ళి దాహం తీర్చుకుంటాడు. భయంకరమైన కరువు. ఈ పరిస్థితుల్లో కాకోలములు ఈ దైవ సేవకునికి ఉదయము, మధ్యాహ్నము, రాత్రి వేళ ఆయన కావలసినటువంటి ఆహారమును, ఈ యొక్క మాంసపు ముక్కలను నోట కరుచుకొని వచ్చి ఆయన ప్రార్థనా శక్తి ద్వారా దేవుని యొక్క కృపను ఆ దైవ సేవకునికి అందించింది. నీ జీవితంలో కొరతలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? అపజయం ఉందా? శక్తి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అనారోగ్యంతో ఉన్నారా? వాటన్నింటికి పరిష్కారము ఒకటే, అది మోకరించి ప్రభు సన్నిధికి రావాలా. ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించాలా. అప్పుడు ప్రభు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. సూర్యుని ఆపగలిగినటువంటి శక్తి ప్రార్థనా శక్తి.
నీవు నీ కుటుంబానికి ఏ కష్టమున్నా, ఏ ఇబ్బందులున్నా వాటిని జయించటానికి, అధిగమించటానికి ప్రార్థించు. రెండవదిగా రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, సునేమీయురాలైనటువంటి గనురాలు ఎలీషాను చేర్చుకుంది. ఆయన ఇంటికి వస్తే ఆయనకు విశ్రాంతి కొరకు మంచం సిద్ధపరిచేది, ఆయన లేఖనాలను ధ్యానం చేసుకోవడానికి బల్లను సిద్ధపరిచేది, ఆయన లేఖనాలను చదువుకోవడానికి దీపాన్ని దీపస్తంభాన్ని సిద్ధపరిచేది. ఆయనకు ఆతిథ్యం ఇచ్చేటువంటి తల్లిగా ఈ గనురాలుంది. అయితే ఆమెకు ఒక కుమారుడు పుత్ర వాగ్దానం చేశాడు. కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు చనిపోయే పరిస్థితుల్లో నా తలపోయినే అని ఆ తలనొప్పితో బాధపడి చనిపోయాడు. ఎలీషా ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి ఎంతగానో ఏడుస్తుంది. దుఃఖంలో, బాధలో, కన్నీళ్లలో, మరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తల్లి గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎలీషా లోపలికి వెళ్ళి ఆ శవం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ శవము మరియు దైవ సేవకుడు ఇద్దరు మాత్రమే అక్కడ ఉండినట్లుగా గదిలో మనం చూస్తున్నాం. తలుపులు వేసి ప్రార్థనా శక్తిని నువ్వు పొందుకోవాలంటే ఏకాంత ప్రార్థన చాలా అవసరం. మన జీవితాల్లో జీవం పొందుకోవాలంటే ఏకాంత ప్రార్థన చాలా అవసరం. ఎలీషా లోపల ప్రవేశించి యెహోవాకు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈమెకు వాగ్దానం చేశావు, నీ పుత్ర వాగ్దానం ద్వారా ఒక చక్కటి కుమారుని పొందుకుంది. ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాముకు ఇస్సాకునిచ్చావు, కన్నీళ్లు కార్చినటువంటి హన్నాకు సమూయేలునిచ్చావు. ఇదిగో ఈ తల్లికి కూడా కుమారుని ఇచ్చినావు. వాడు ఎదుగుచున్న వేళ ఇదిగో ఆ బిడ్డ చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేవా, ఆ బిడ్డను రక్షించి బ్రతికించమని ప్రార్థన చేస్తుంది. దైవ సేవకుని ప్రార్థన పాపభూయిష్టమైనటువంటి మరణ పరిస్థితిలో ఉన్నటువంటి వారిని బ్రతికిస్తుంది. చచ్చిపోయిన వాళ్ళని ఎలా బ్రతికిస్తుందని మీరు అనుకోవచ్చు. ఎవరు ఆ చచ్చిపోయిన వారంటే, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము నేను మీకు గుర్తు చేస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఎవరు చచ్చింది? ఎవరు చచ్చిపోయినాడు. ఇక్కడ దైవసేవకుడు అతని కొరకు మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నాడు. దైవసేవకుని స్పర్శ ఈ చచ్చిపోయినటువంటి శవానికి కలుగుతూ ఉంది. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ చచ్చిపోయిన వ్యక్తి ఎవరు అంటే మనకు కనపడతా ఉంది, అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చి ఉన్నారు. శ్వాస నిశ్వాస మాత్రమే కాదు జీవం. మన జీవితానికి పవిత్రత కూడా జీవమే. పవిత్రత లేని పరిస్థితుల్లో ఎవరైతే అపరాధములతో ఉన్నామో, ఎవరైతే దోషములతో ఉన్నామో, పాపముల చేత ఉన్నామో వాటి చేత మీరు చచ్చి ఉన్నారు అని సెలవిస్తున్నాడు. పాపం చేయవాడు పాపమునకు దాసుడు, దాని వల్ల పాపం వలన వచ్చు జీతము మరణము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ చచ్చిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించటానికి యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలీషా. అతని స్పర్శ, అతని యొక్క ఆ ప్రార్థన ద్వారా ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థించక 7 మారులు ఆ బిడ్డ తుమ్మి కళ్ళు తెరచి బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నీ పిల్లలు ఆధ్యాత్మికంగా మరణ పరిస్థితుల్లో ఉన్నారా? నీ బిడ్డలు మాట వినట్లేదా? నీ బిడ్డలు ప్రభువును స్తుతించట్లేదా, ఆరాధించట్లేదా? వారిని నీవు దైవ సేవకునికి అప్పగించాలా. నీవు తల్లిగా తండ్రిగా ప్రార్థించాలా. దైవ సేవకుడితో కూడినటువంటి ఒక ఏకాంత అనుభవాన్ని, ప్రార్థనా జీవితాన్ని ఆ బిడ్డలకు నువ్వు అప్పగించాలా. అప్పుడు వారి కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. దేవాలయంలో చేయబడే ఆ ప్రార్థన యెహోవా దేవుడు యేసుస్వామి వింటాడు. విని ఆ ప్రార్థనకు స్వస్థత, ఆ ప్రార్థనకు విజయం, ఆ ప్రార్థన ద్వారా మనకు సమాధానం కలగచేస్తాడు. కాబట్టి ప్రార్థించండి. ప్రార్థించుము సంఘమా, ప్రార్థనయే భక్తుని ప్రాణమని అని మనం కీర్తనలు పాడుకుంటాం. ప్రార్థన భక్తుని ప్రాణము. ముమ్మారు ప్రార్థించేటువంటి అనుభవం బైబిల్లో మనం చూస్తున్నాం. 7 మారులు ప్రార్థించేటువంటి అనుభవాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. భక్తులు దానియేలు
అననుకూల పరిస్థితుల్లో రాజశాసనాలు ఉన్నప్పటికీ కూడా వాటికి వ్యతిరేకంగా అతను ఆ రాజశాసనానికి తిరస్కరించి దేవుని ప్రార్థించడం మాత్రం మానుకోకుండా ప్రార్థిస్తున్నాడు. అననుకూల పరిస్థితుల్లో ప్రార్థించినారు. మనం అన్ని పరిస్థితులు బాగున్నా, కుటుంబంలో అందరం బాగున్నా, అన్ని పరిస్థితులు దేవుడు ఆశీర్వదించిన కుటుంబంగా కూర్చొని ప్రార్థించలేం. ఎంత బాధకరమైనటువంటి విషయం. క్రైస్తవ జీవితాల్లో ప్రార్థన లేకపోతే శోధనలో మీరు ప్రవేశిస్తారు. అందుకే యేసు అని చెప్పింది, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే శోధకుడు మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోతాడు మీ దగ్గర నుంచి. ఎందుకంటే ప్రార్థించే అనుభవం మనకుంటే మన చుట్టూ కంచె ఉంటుంది. యోబు గురించి రాయబడినటువంటి మాట, అతను యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. భయభక్తులు అంటే ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడు. అందుకే మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో 10వ వచనంలో మనం గమనిస్తే ఏమంటాడంటే, సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను అంటే, భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను. సాతానికి ఏం పని లేదు, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అంతే. ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ ఉంటాడు, వారి గురించి వీరి గురించి ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ ఉంటాడు. మరి ఊజు దేశంలో నా కుమారుడైన యోబును చూచావా అంటే, చూడటం ఏంటి, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు కంచె వేసి ఉన్నావు కదా అంటే, సాతానికి ఎట్లా తెలిసింది ఈ యోబు అనే భక్తుని కుటుంబానికి, సంతానానికి, పిల్లలకు, భార్యకు, మరి కలిగిన సమస్తానికి కంచె వేసినట్లుగా? అంటే ఆ సాతానుడు యోబు ఇంటి మీద దాడి చేశాడు. అయితే అక్కడ ప్రార్థన కంచె ఉంది, ప్రభు కంచె ఉంది, కనుక అతన్ని టచ్ చేయలేకపోయాడు. ప్రార్థన లేకపోతే దేవునితో ఛాలెంజ్ చేయక మునిపే యోబు సర్వనాశనం అయిపోయేవాడు. ఈ రోజుల్లో ప్రార్థన లేకపోతే మనకు దేవుని కంచె ఉండదు, దేవుని కాపుదల ఉండదు. అందుకని ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలను చేయి పట్టుకొని ఆనాడు యెరూషలేమునకు యేసుస్వామిని తీసుకొచ్చిన ఆ మరియమ్మ యోసేపుల్లాగా మీరు ప్రార్థనకు మన తండ్రిగా ఆ పిల్లలను తీసుకొని రండి. ప్రభు బిడ్డలుగా మీ పిల్లలను పెంచండి. ప్రభు బిడ్డలుగా మీ పిల్లలను ఆశీర్వాదకరంగా మీరు చేయండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనములు మనం గమనించినట్లయితే అక్కడ ఒక రాజు గురించి వ్రాయబడింది. ఆ యొక్క యెషయా గ్రంథం 38వ అధ్యాయము ఈ రాజుగారు మనందరికీ తెలిసినటువంటి విషయం, కుదరని రోగముతో బాధపడుతున్నాడు. దైవసేవకుడు వచ్చాడు, హిజ్కియా నీవు మరణమయ్యే సమయం దగ్గరకు వచ్చింది, ఇక నీ ఇంటిని చక్కబెట్టుకో అంటున్నాడు. చనిపోయే ముందు యు సెట్ రైట్ యువర్ ఫ్యామిలీ విత్ ప్రేయర్. నీ ప్రార్థన శక్తితో నీ కుటుంబాన్ని కట్టుకో అంటే అతడు చాలా ఏడ్చుకొని యెహోవాకు ఆయన ఈలాగున సెలవిస్తాడు. 2వ వచనం, తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కన్నీటి ప్రార్థన, ప్రార్థించే అనుభవంలో కన్నీటి ఆ ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. ఒక గొప్ప వేదాంతి ఏమంటాడంటే, 7 సముద్రాలు నీ అరికాలికి తేమ తగలకుండా దాటి వెళ్ళొచ్చు, ఫ్లైట్లోనైనా వెళ్ళొచ్చు, స్టీమర్లోనైనా వెళ్ళొచ్చు, కానీ నీ కళ్ళు కన్నీటితో చెమర్చకుండా నీవు మాత్రం ఈ లోకమనే సాగరాన్ని దాటలేవు, పరలోకాన్ని చేరలేవు. కాబట్టి నీవు ప్రార్థించాలా. హిజ్కియా గోడ వైపుకు తిప్పుకొని పశ్చాత్తాప హృదయముతో మారు మనసు పొంది తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తన జీవితంలో ఉన్నటువంటి భక్తిని ఆ దేవునికి గుర్తు చేస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. కన్నీటి ప్రార్థన. భూమి మీద నిన్ను దాటిపోకుండా దేవుణ్ణి ఆపగలిగిన ఒకే ఒక శక్తి, అది కన్నీటి ప్రార్థన. కన్నీటి బిందువు, నీ బాష్ప బిందువు దేవుణ్ణి దాటిపోనియదు. ఆయన నీ దగ్గర ఆగి నీ కన్నీటికి కారణమైన సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించిన మీదట నిన్ను దాటి వెళ్తాడు. అంతవరకు నీ కన్నీరు వ్యర్థంగా ఉండదు. అందుకని బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచి ఉన్నాను, నాకెవరు దిక్కు, నా పిల్లలకి ఎవరు దిక్కు,
నా పరిస్థితుల్లో ఎవరు నన్ను దాటించగలరు, నా సమస్యకు పరిష్కారం ఏంటి, నా కష్టాలకు విరుగుడేంటి అని మరణాన్ని ఆశ్రయిస్తుంటారు కొంతమంది. చాలామంది డిప్రెస్ అయిపోయి అలవాట్లకు గురవుతుంటారు. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ ప్రార్థన మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆయన రాత్రి ప్రార్థించుట యందు రాత్రి గడిపినాడు దేవుడు. ఆ ప్రార్థన అనుభవం నీకుంటే ఆ ప్రార్థన ద్వారా నీ హృదయం తేలికవుతుంది, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మలినము కడగబడుతుంది. యోబు భక్తుడు సెలవిస్తాడు, ప్రవహించుచున్నటువంటి ఆ జలములు కఠినమైనటువంటి రాతిని అరగదీయును అని చెప్పి రాస్తాడు. దీని అర్థం ఏంటంటే నీ కన్నుల నుంచి ఆ ప్రవాహ జలములు స్రవిస్తే నీ పాషాణ హృదయమును పాషాణాన్ని పోలినటువంటి ఈ గుండెను కరిగించి మెత్తని గుండెగా నీకు ఇచ్చి పాపక్షమాపణ అనుగ్రహిస్తుంది. కాబట్టి కన్నీళ్లు కార్చాల, కన్నీటితో ప్రార్థన చేస్తే ఫలితం దేవుడిస్తాడు. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేసినాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే ఆ హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుస్సు దేవుడు పొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కుదరని రోగాలు ఉన్నాయా? వాటి నుంచి మనం విమోచింపబడాలంటే ప్రార్థించాలి, ప్రార్థన శక్తిని మనం ఆశ్రయించాలి. అందుకే శోధనలో పడకుండా నిమిత్తం ప్రార్థించాలా, రోగములను బాగు చేయడం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరికైనా యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఎవరికైనా శ్రమ కలిగిందా, రోగం కలిగిందా, బాధ కలుగుతుందా, సంఘ పెద్దలను పిలిపించుకోండి, పాస్టర్ గారిని పిలిపించుకోండి. వారు ప్రభునామమున నూనె రాసి ప్రార్థన చేస్తారు. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ రోగి పాపములు చేసిన వాడైతే వాడికి పాపక్షమాపణ కలుగును అని రాయబడింది. ప్రార్థన ద్వారా స్వస్థత, పాప క్షమాపణ అక్కడ దేవుడు ఇస్తున్నాడు. అది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, విశ్వాసంతో కూడుకొని ప్రార్థించాలి. ఒక దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో కనిపించే ఈ కొండ ఇక్కడ నుంచి నీకు కనపడకుండా స్థానభ్రంశం అవుతుంది, వెళ్ళిపోతుందని దేవుడు సెలవిచ్చినాడు. జరుగుద్దా ఇది? మనము మోకరించి మనకు ఎదురుగున్న పావురాల గుట్ట పోవాలని ప్రార్థన చేద్దాం, పోతుందా? ఆలోచించండి. కానీ దేవుడు చెప్పాడు కదా, ప్రగాఢమైన విశ్వాసంతో ఒక విధవరాలు, ఒక ముసలావిడ ప్రకాశం జిల్లాలో ప్రార్థన చేయడం ప్రారంభించిందట. ఇది సజీవమైన సాక్ష్యం. ఆమె ఆ ఊరికి తూర్పున ఉన్నటువంటి కొండ ఉదయాన్నే లేస్తని చూచి, దేవా ఈ కొండ రేపటి దినాన్ని ఉండకూడదు అని ప్రార్థన చేస్తుంది. రేపటి దినాన్ని చూస్తుంది, ఆ కొండ అలాగే ఉంటుంది. అయినా దేవుని లేఖనాలు అవి నిజమైనవి, సత్యమైనవి, వాస్తవమైనవి ఆమె నిరూపించుకోవడానికి ఆమె పట్టుదలతో ప్రార్థన చేస్తుందట. ప్రార్థన చేస్తూ ఉంటే 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఆమె జీవితం అంతిమం కావడానికి సిద్ధంగా ఉంది. అయినా ఆ కొండ పోల. మరి యేసుస్వామి చెప్పినాడు కదా అని చెప్పి చాలా దుఃఖంతో ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు గవర్నమెంట్ వారు ఆ ఏరియాను, ఆ కొండలను సర్వే చేసినారు. చేస్తే ఆ కొండల్లో ఎంతో విలువైనటువంటి గ్రానైట్ ఉంది అని చెప్పి వారు తేల్చినారు. వెంటనే టెండర్స్ ఇచ్చినారు, కంపెనీలను పిలిచినారు, ప్రారంభమైంది ఆ త్రవ్వకాలు. ఈరోజు మనం ఇళ్లలో వేసుకునే ప్రతి గ్రానైట్ అక్కడి నుంచే వస్తుంది. అది ప్రకాశం జిల్లాలో చీమకుర్తి అనేటువంటి ప్రాంతం. మీరు గమనించినారా? ఆ కొండ పోవాలని ఆమె ప్రార్థన చేసింది విశ్వాసంతో. అయితే ఆమె ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ ఆ గ్రానైట్ అనేటువంటిది ఒక బయలుపరిచి దాన్ని త్రవ్వడం ద్వారా ఈరోజు ఆ కొండ ఉన్నటువంటి ప్రాంతంలో భయంకరమైన లోయలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అట్టని మీరు కూడా ప్రార్థించారు కొండలు లాకుండా పోవాలని. ఉదాహరణకు జరిగిన సాక్ష్యం చెప్తున్నాను. అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే విశ్వాసిని ఆ ప్రభువు నిరాశకు గురి చేయడు. ఆయన ఆశీర్వదించి ప్రార్థన శక్తితో మనల్ని దీవిస్తాడు. ఇంతవరకు కన్నీటి ప్రార్థనను మనం చూసాము. వ్యక్తిగత ప్రార్థన బలిపీఠాలు కట్టుకోవాలని మనం చూసినాం. ఆ తర్వాత కుటుంబంతో కూడి రాత్రివేళ ప్రార్థించాలా అని మనం గమనించినాం. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు ఇక్కడ ప్రార్థనతో ఎలాంటి శక్తిని మనకి ఇస్తాడో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది పేతురును సువార్త ప్రకటిస్తుంటే పట్టుకున్నారు, జైల్లో పెట్టినారు. అపోస్తల కార్యముల గ్రంథంలో మనం గమనించినట్లయితే 12వ అధ్యాయంలో 5వ వచనం నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కమ్యూనల్ ప్రేయర్ ఇన్ ద చర్చ్.
దైవ సేవకుని కొరకు సంఘం ప్రార్థించాలా. ఇదేంటి దైవ సేవకుడు కదా మా కొరకు ప్రార్థించాలని మనం అనుకుంటాం. అంటే పరస్పర ప్రార్థన. అందుకే స్వామి చెప్పింది ఏంటంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి, శత్రువుల కొరకు ప్రార్థన చేసుకోండి, మీ రాజుల కొరకు ప్రార్థన చేయండి, మీ సంఘ నాయకుల కొరకు ప్రార్థన చేయండి, మీ స్నేహితుల కొరకు ప్రార్థించండి, మీ పొరుగు వారి కొరకు ప్రార్థించండి. ఎవరికైతే రక్షణ లేదో రక్షణ లేనటువంటి వారికి రక్షణలోనికి నడిపించడానికి వారి కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. యేసుస్వామి చెప్పిన ప్రార్థన చేయడని ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. ఇక్కడ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. యోహాను తమ్ముడైనటువంటి యాకోబును, మొట్టమొదటి అన్న అయినటువంటి యాకోబును మొట్టమొదటి అపోస్తలులలో తల నరికి చంపబడిన ఆ దినం. అలాంటి స్థితి. అంటే బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే తలలు నరుకుతున్నారు. ఈ స్థితిలో సువార్త ప్రకటన మానుకోలేదు. అందుకే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ పేతురు అతను చెరసాలలో వేయబడ్డాడు దేవుని సేవ నిమిత్తం. అనేక మంది హతసాక్షులు ఈరోజు దేవుని సేవ నిమిత్తం మరణాలు రుచి చూస్తున్నారు, హింసలు రుచి చూస్తున్నారు. వారందరి కొరకు క్రైస్తవ రాజ్య వ్యాప్తి కొరకు, దైవరాజ్య వ్యాప్తి కొరకు, దైవరాజ్య స్థాపన కొరకు, రక్షణానుభవం లేనటువంటి వారి రక్షణ కొరకు మరి మన మీద ప్రార్థించేటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సంఘము ప్రార్థిస్తూ ఉంది, అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. నువ్వు చెరసాల అనుభవాల్లో ఉన్నావా? స్వేచ్ఛ లేని అనుభవాల్లో ఉన్నావా? నీ సంఘము ఫలించలేనటువంటి పరిస్థితిలో ఉందా? నీ సంఘ సేవకుని కొరకు నువ్వు ప్రార్థించు. ఈరోజు ప్రార్థించేటువంటి తల్లులు ఉన్న సేవకుడు ధన్యుడు. నా కొరకు అనేక మంది ప్రేయర్ మదర్స్ నాకున్నారు. వారందరూ ప్రార్థన చేస్తుంటారు నా కొరకు. నలుదిక్కులో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో, దేశాల్లో నా కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నారు. మనం ఫలించాలంటే మనం ప్రార్థించాలా. మన కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు సంపాదించుకోవాలా. అందుకే స్పిరిచువల్ పేరెంట్స్ను మనం సంపాదించుకోవాలి. యవనస్తులారా, మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించేటువంటి ప్రార్థనా శిఖరాలను దర్శించండి. సంఘాల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతున్నాయి, దర్శించండి. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, దర్శించండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ పెద్దలకు, సేవకులకు మీరు చెప్పండి మా కొరకు ప్రార్థించాలని. అడగండి. ప్రార్థిస్తే ప్రార్థన శక్తితో మీ జీవితాలు వర్ధిల్లుతాయి. ప్రార్థనతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘం ప్రార్థించగా దేవుని కృపలో ఆ యొక్క రాత్రి వేళ ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. ప్రార్థనతో భూమికి ఆకాశమునకు దారి ఏర్పడింది. ప్రభు దూత ఈ యొక్క ప్రార్థన ద్వారా దైవ సేవకుని దగ్గరికి దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ప్రార్థన మనమున్న చోటును వెలిగిస్తుంది. ఇక్కడ పేతురు నిద్రించుచున్నప్పుడు ఈ దూత వస్తే అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను. దేవునికి స్తోత్రం. చెరసాలలో వెలుగు ఉండదు, చీకటి, దుర్గంధము, శ్రమలు, వేదన, దెబ్బలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘము ప్రార్థించగా సంఘ ప్రార్థన ద్వారా ఇదిగో పేతురు ఆయన ఉన్నటువంటి గది వెలుగుతో ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవునికి స్తోత్రం. సంకెళ్ళు ఊడిపడ్డాయి. పేతురు ఉండినటువంటి ఆ గది వెలుగుతో నింపబడింది. ప్రియమైన వారలారా, సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఆ పేతురు ఉన్నటువంటి గది ప్రకాశించింది. ప్రకాశించే అనుభవాలు మన జీవితాలకు కావాలా? ఈ రోజుల్లో ఈ ప్రార్థన శక్తి లేక, ప్రార్థన ద్వారా వెలుగు లేక, ప్రార్థన ప్రకాశత్వం ద్వారా జీవితాలు ప్రకాశించలేక అనేక మంది మరి పాపభూయిష్టమైన జీవితాల్లో ఉన్నారు. మోసే ప్రవక్త 40 రాత్రులు 40 పగళ్ళు మోకరించి సీనాయి కొండ మీద ప్రార్థించినాడు. ధర్మశాస్త్రాన్ని తీసుకొని ప్రజలకు ఇవ్వడానికి ఒక మార్గదర్శకుడైనాడు, ఒక సాధనముగా వాడబడ్డాడు. ప్రార్థించండి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. చాలామంది ప్రార్థన రాదండి అంటుంటారు. అందుకే యేసుస్వామి చెప్పినాడు, ఏ ప్రార్థన నీకు రాకపోతే చాతుర్యంతో గంటలు ప్రార్థన చేయాల్సిన పనుల.
చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా చేయండి. అందుకే మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని ప్రభువు ప్రార్థన నేర్పించినాడు. ప్రభువు ఆయన నేర్పిన ప్రార్థనలో మనం గమనించినట్లయితే ఆ దైవ సంబంధమైనటువంటి విషయాల గురించిన ప్రార్థన, విజ్ఞాపన, భూ సంబంధమైన నీ వ్యక్తిగత అవసరతల గురించినటువంటి ప్రార్థన ఆయన నేర్పించినాడు. ఆ ప్రార్థన ప్రభు ప్రార్థనలో ఉంది. కనుక నీ రాజ్యం రావాలి ప్రభు అంటే నేను నీ రాజ్యంలో ఉండాలి ప్రభు అని మారు మనసు పొందడం మనకి అక్కడ మనం గమనిస్తున్నాం. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థన, బైబిల్లో ఒక చిన్న ప్రార్థన నేను మీకు గుర్తు చేస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు ప్రార్థించుటకు దేవాలయంకి వచ్చిరి. ఎందుకు రావాలి దేవాలయాలకు? ప్రార్థించడానికి. కొంతమంది ప్రార్థించడానికి వచ్చిన దేవాలయంలో ఏదో ఫ్రెండ్ దొరుకుతాడు, మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం వినాల్సినటువంటి నీవు దేవుని మాటకు బదులుగా నీ స్నేహితుల మాటలు వినడానికి ఆ ప్లేస్ను ఉపయోగించుకుంటావు. జాగ్రత్త. అందుకే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థించటానికి 2 వ్యక్తులు వచ్చిన, ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. సుంకరి అంటరాని వాడు, పరిసయ్యుడు దేవుని ప్రజగా పిలువబడినటువంటి వాడు. తన భక్తి విశ్వాసాన్ని వ్యక్తపరచుకుంటున్నాడు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, సమస్తములో నేను దశమభాగం ఇస్తాను, నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నేను దేవుని బిడ్డగా ఉంటున్నాను, ఇదిగో వీడిలాగా నేను ఉండలేదని ప్రార్థనలో ఇతరులను ఎత్తి చూపిస్తున్నాడు. తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. దేవుని వాక్యం చేతనైతే అతని రక్షణ కొరకు ప్రార్థించండి. వారు అలాగండి, వీరు ఇలాగండి, వారి పిల్లలు ఇలాగండి, వీరి పిల్లలు ఇలాగండి అని చెప్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, ప్రార్థించడానికి నీకు కావాల్సింది ఒక మంచి మనస్సు. ప్రార్థించడానికి ఇతరుల నీకు ఒక ప్రేమ కావాలి. అందుకే ఈ సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను శక్తి లేదు. అతని కన్నులు దించబడుతున్నాయి. కారణం ఏంటంటే పాపముతో నిండి ఉన్నటువంటి అతని జీవితం, పశ్చాత్తాపముతో అతను కృంగిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో, దేవా పాపినైన నన్ను కరుణించమని ఒక చిన్న ప్రార్థన చేయ. స్మాల్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. లార్డ్ హ్యావ్ మర్సీ, ఐఎమ్ సిన్నర్, హ్యావ్ మర్సీ అపాన్ మీ. నన్ను కరుణించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి, నేను తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా పాపం చేస్తేని. కన్ఫెషన్. ఈ కన్ఫెషన్తో కూడిన పాపపు ఒప్పుకోలుతో కూడినటువంటి ప్రార్థన మనం చేస్తే మన సమస్త పాపాలు క్షమిస్తాడు. ఈ ప్రార్థన శక్తితో, నీ కన్నీటి ప్రార్థనతో, ఏకాంత ప్రార్థనతో, సంఘ ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనలతో, సంపూర్ణ రాత్రి ప్రార్థనలతో ప్రభు నిన్ను ఆశీర్వదించి ప్రార్థించేటువంటి వారు ప్రభు బిడ్డలుగా ఆయన స్వీకరిస్తాడు. కనుక పరలోకంలో ఉండేది కూడా ఒకటే చిన్న పని, అదేంటంటే దేవుని స్తుతించడం. ప్రార్థనలో ఉన్న ఎలిమెంట్స్లో మొదటిది స్తుతి, రెండవది ఇంటర్సెషన్, విజ్ఞాపన. అయితే అక్కడ ఒక స్తుతి మాత్రమే ఉంటుంది. మా రక్షణకై దేవా నీకు ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అని పరలోకములో ప్రార్థించే అనుభవం మనకు దేవుడు ఇస్తాడు. కనుక ఆ ప్రార్థన మన జీవితాలకు పునాది, క్రైస్తవ విశ్వాసానికి పునాది. ప్రార్థన మరొక ప్రార్థనను జీవించండి. ప్రార్థన చేయడం, ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిష్ఫలంగా ఎప్పుడు ఉండదు, నిష్ఫలంగా తిరిగి రాదు. ఖచ్చితంగా నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే, నువ్వు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే, నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తప్పక దేవుడు వింటాడు. అరుణోదయమున నేను వారికి సహాయం చేస్తున్నానంటాడు. అరుణోదయం అంటే ద డే, ద టైమ్, ద అవర్ ఆఫ్ బిగినింగ్ ద వార్. యుద్ధం ప్రారంభమయ్యే సమయం అరుణోదయం. ఆ సమయం నుంచే నేను మీకు తోడుగా ఉంటానంటాడు. యెహోషువకు తోడుగా ఉన్నాడు, కాలచక్రాన్ని ఆపినాడు. ఈరోజు నీవు జ్ఞాపకం చేసుకో, దేవుని ఆ తోడును అనుభవించడానికి ఒక చిన్న ప్రార్థన. ఆయన రాత్రి వేళ అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించటేందుకు ఆయన రాత్రి గడిపాను. ప్రార్థన, ఏ మంచి కార్యం చేయాలన్నా, ఏ మహత్కార్యం చేయాలన్నా యేసుస్వామి ప్రార్థించేవాడు. ఆ ప్రార్థన నీవు కలిగి జీవిస్తే దేవుడు ప్రార్థన ద్వారా మన జీవితాలకు స్వస్థత, నెమ్మది, ఆశీర్వాదము, ఆరోగ్యము అనే సమస్త దీవెనలు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నేర్పిన మా ప్రియ ప్రభువా, అబ్రాహాము బలిపీఠము కట్టి ప్రార్థించినాడు. నోవహు ఓడలో నుంచి బయటకు వచ్చి ప్రార్థించినాడు. దేవా, ప్రార్థన ద్వారా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ,
ప్రార్థన ద్వారా నీకు స్తుతులు చెల్లించే భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి ప్రార్థనా జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి ఆ ప్రార్థన ద్వారా పాపములు ఒప్పుకోవడానికి, ప్రార్థన ద్వారా స్వస్థత పొందడానికి, ప్రార్థన ద్వారా నీ బిడ్డలుగా మార్చబడడానికి సహాయం చేసి పరలోకములో నాయన దేవదూతలతో, శరాపులతో, కెరూబులతో ప్రభువా మేము కూడా నేను కలిసి స్తుతించే ప్రార్థించే గుంపులో ఉండటానికి కృప చూపించమని, ప్రార్థన శక్తితో ప్రభువా మా జీవితాలకు ఆశీర్వాదం దయచేయమని, ప్రార్థించలేని కుటుంబాలకు, ప్రార్థన అనుభవం లేని వారికి ఈ దినమే ప్రభువా మీరు ఆ శక్తిని, ఆ అవకాశమును ప్రభు వారికి అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ, మన కుటుంబాలకు, సమస్త ప్రజలకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.